మెగాస్టార్ రామరామ సాంగ్ కోసం భారీ స్కెచ్ చేసిన విశ్వంబర మూవీ టీం ఈ సాంగ్ని అయితే అటు హనుమాన్ టెంపుల్ దగ్గర పరిటాల దగ్గరలో చేస్తున్నారని చెప్పి తెలుస్తుందన్నమాట. ఈ సాంగ్ని చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సాంగ్ని ఎక్కించడానికి మూవీ టీం అయితే భారీ ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఎందుకంటే కీరవాణి గారు ఆయన మ్యూజిక్ రాజమౌళి గారికి ఇస్తే తప్ప వేరే సినిమాలకు ఇస్తే అంతగా తీసుకోరు జనం, ఎందుకంటే కొన్ని ఫెయిల్యూర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మరి కీరవాణి గారిని ఒక రాజమౌళి గారు మాత్రమే వాడుకోగలరు అని ఒక ఫిక్స్ అయిపోయారు జనాలు. మరి వశిష్ఠ గారు అయితే బింబిసారాకి కీరవాణి గారు బీజిఎమ్స్ యాడ్ అయితే ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం చూసాం. సో అందుకని కంప్లీట్గా ఇంకా వశిష్ఠ గారు అయితే ఈ సినిమాకి కీరవాణి గారిని పెట్టుకున్నారనమాట. సో మరి ఇంకా మెగాస్టార్ గారు అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ మనకు చెప్పక్కర్లేదు, అంత భయంకరంగా ఉంటుందని చెప్పి. సో మరి బోలా శంకర్ లాంటి ఫ్లాప్ తర్వాత ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా బాస్ హిట్ ఇస్తాడని చెప్పి చాలా ఆకలితో వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇప్పటికే టీజర్లో అంతా బాగున్నప్పటికీ కూడా విఎఫ్ఎక్స్ మీద అయితే కంప్లైంట్ వచ్చింది. సో దానికి చాలా భారీ ఖర్చు మళ్ళీ ఎక్స్ట్రా పెట్టి దాని విఎఫ్ఎక్స్ పైన చాలా వర్క్ చేస్తున్నారు అనమాట. ఈ సినిమాని ఇప్పటికే జూలైలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో మెగాస్టార్ నుంచి ఎప్పుడెప్పుడు మళ్ళీ సినిమా వస్తుందని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్కి అయితే 12వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా రామరామ అనే సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఈ సాంగ్ ఎందుకంటే ఫస్ట్ రిలీజ్ చేయడానికి కారణం, ఇప్పుడైతే ఏంటంటే ఏదైనా సాంగ్స్ వస్తే కీరవాణి గారి సాంగ్స్ కానీ అట్లా చిరంజీవి గారి సాంగ్స్ కానీ వస్తే వెంటనే ట్రాల్ చేసే ప్రమాదం ఉంది. అదే దేవుడి పాట అయితే ఖచ్చితంగా అందరూ వింటారు. దానికి ఒక ఈ రోజుల్లో ఆ దేవుడి మార్క్ అనేది చాలా బాగా హై అవుతుంది. సో అందులోనూ రాముడి పాట అంటే ఇంకా చాలా బాగా ఎక్కించుకుంటారు, మొత్తం వరల్డ్ వైడ్గా కూడా ఫేమస్ అవుతుంది, ఇండియా మొత్తం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని చెప్పి ఆ సాంగ్ని రిలీజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. సో ఇక్కడ వాళ్ళ తెలివితేటలు మనం అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ సాంగ్ నుంచే సినిమా ఎట్లా ఎక్కేయాలి, ఆ సాంగ్స్ని ఎట్లా ఆడియన్స్లోకి తీసుకెళ్లాలనే విధంగా. సో మరి ఈ సినిమాలో అయితే అష్కా రంగనాథ్, సురభి ఇంకా తదితర హీరోయిన్లు అయితే నటిస్తున్నారనమాట. సో మరి మెగాస్టార్ గారు నటిస్తున్న ఈ విశ్వంబర సినిమా సో మరి చాలా యంగ్గా లుక్గా అయితే కనిపిస్తున్నారనమాట. ఆయన వశిష్ఠ గారు చాలా అంటే పొటెన్షియల్ అంతా పెట్టేసి ఆ విఎఫ్ఎక్స్ మీద కూడా కూర్చుని చాలా అంటే చాలా నీట్గా ఈ సినిమాని తీసుకొస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారు. మరి యూవీ క్రియేషన్స్ వాళ్ళు కూడా 150 కోట్ల పైగా ఈ సినిమాకి ఖర్చు చేశారని తెలుస్తుంది. సో మరి ఈ సినిమా దగ్గర 500 కోట్లు మార్కెట్ చేసే సినిమాగా కనిపిస్తుంది. మరి సైమల్టేనియస్గా హిందీ రిలీజ్ ఉంటుందా లేదా అనేది తెలియదు, కానీ ఈ సినిమా కోసం అయితే మెగాస్టార్ ఫ్యాన్స్ భారీ ఎత్తున వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి ఫ్యాన్స్ అంతా వెయిటింగ్.